మీ టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. సో నీ తరఫు నుంచి ఎవరు పంపిస్తున్నావు? సరే, నా తరఫు నుంచి రాబోతుంది మా బ్రాండ్ న్యూ టీమ్ లీడర్. ఆఫ్ కోర్స్ మనిషి పాత కానీ కొత్తతనంతో చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ధనాధన్ ధనరాజ్ అండ్ యాదవ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మా చెల్లెమ్మా అన్నయ్య, మా అమ్మ నాన్నకి మనం ఇద్దరేమో కదా, ఈ మూడేడు ఏడుకెళ్ళి వచ్చిండు. ఈయన నా లవర్ అన్నయ్య. ఈడేంటి ఇట్లున్నాడు? అది నువ్వు నన్ను అడగాలి, దీని ప్రేమించి గిట్లుందని చెప్పి. ఇతను తప్ప నేను ఎవరు పెళ్లి చేసుకున్నా? ఇతను పెళ్లి చేసుకుంటావా? నేను ఒప్పుకోను అన్నయ్య. నాన్నైనా అమ్మైనా అక్కైనా పక్కిటోడైనా ఎదురింటోడు అని నేను అనుకున్నారు. ప్లీజ్ అన్నయ్య, ఇతనికి ఇచ్చి పెళ్లి అన్నయ్య. చేసుకోర్రి మళ్ళా. ఏం చేసుకునేది? 3 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటా. 3 లక్షలా? నా దగ్గర 2,90,000 ఉన్నాయి. ఇంకా 10,000 తీసుకురా. 3 లక్షలు వచ్చినప్పుడు చేసుకుంటా. ఆ 10,000 తీసుకురండి, నాకు పెళ్లి చేయండి. సరే వస్తాను. సరే అమ్మా బాయ్. ఇప్పుడు 10,000 ఏడుకెళ్ళి తీసుకురావాలి. సరే ఊర్లోకి పోదాం. దివాకర్ దివాకర్ కరుణాకర్ దివాకర్ కరుణాకర్ దివా కర్రా ది కా కా. నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నావు. అవును, నీకెట్టా తెలుసు? నీ మొహం చూస్తేనే అర్థమైంది నువ్వు ప్రాబ్లం ఉన్నట్టు. ఏంటా ప్రాబ్లం? నాకు చెల్లెలకి పెళ్లి సంబంధం ఓకే అయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 3 లక్షలు కట్నం ఇట్లా ఇస్తున్నాం. కాకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి దివాకర్? 10,000 తక్కువ. రష్మి, నా గురించి తెలిసే దివాకర్ ఒక 10,000 కావాలని నన్ను అడగడానికి సిగ్గుపడుతున్నాడు చూడు. నీకెంత కావాలి చెప్పు. 10,000 కావాలి. నీ ఆన్లైన్ నెంబర్ చెప్పు. ఎందుకు లేకర్నాకర్ నీ ఆన్లైన్ నెంబర్ చెప్పు దివాకర్. వద్దులే, ఆన్లైన్ నెంబర్ చెప్పు. తిక్కలిక్కది ముచ్చిలే పడిపోయింది చూడు. రాలే కర్నాకర్. నీది లాస్ట్ లో 79 దివాకర్. కా 69. ఈ నెంబర్ ఎవరికి వెళ్ళిపోయింది? ఒక్క నిమిషం. ఏమైంది? హలో హలో, ఎవరు మాట్లాడేది? సుందరం. సుందరం గారు, నేను మా ఫ్రెండ్ దివాకర్ గారికి అయిపోయే 10,000 ఒక నెంబర్ మిస్ అవడం వల్ల మీకు వచ్చింది, మళ్ళీ తిరిగి కొట్టేయండి. సార్ చాలా కష్టాల్లో ఉన్నారు సార్, కరెక్ట్ టైం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు కష్టాల్లో ఉంటే నాకెందుకు, ఏదిలో ఉంటే నాకెందుకు, తిరిగి కొట్టవయ్యా. కొట్టను. నువ్వు కొట్టకపోతే నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి నేను కొడతాను. అయితే రా. ఎక్కడుంటావు? దుబాయ్ లో. నేను దుబాయ్ అడ్రస్ పెట్టినాకో. ఎక్కడుంటావు? బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటా. వాడు దుబాయ్ లో ఉన్నాడంట. మనం వెళ్ళి వాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. టికెట్ బుక్ చేయి. నీ చెల్లి నీకు చెల్లి అయితే నాకు చెల్లిరా. సరే కర్నాకర్, బుక్ చేస్తా. అప్ అండ్ డౌన్ 60,000 అవుతుంది. 60,000 ఈ 10,000 మొత్తం తిప్పి కొడితే 70,000 వాడి దగ్గరే వసూలు చేద్దాం. పద వెళ్దాం. ఇదేనా ఇల్లు? సుందరం, బుర్జ్ ఖలీఫా పక్కనే అన్నాడుగా. సుందరమా? హల్లమతి లేదు, చాయ్ పత్తి లేదు. సుందరమా? ఏయ్ సుందరం. హలో, నేను దుబాయ్ వచ్చాను. ఇక్కడ ఎవరో షేక్ గారు నన్ను బండబూతులు తిడుతున్నాను. ఎక్కడున్నావు? నేను అబద్ధం చెప్పా. నేను ఉండేది హైదరాబాద్ లోని. దివాకరం, మనం మోసపోయాం. వాడు హైదరాబాద్ లో నుండి మన నేను చెప్పాను. దివాకరం, నీకు అది చెల్లి అయితే నాకు చెల్లిరా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మనం హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వచ్చేసినాం కర్నాకర్. హైదరాబాద్ వచ్చేసాం. కానీ ఇప్పుడు ఎత్తకడం ఎట్లా? 1 మినిట్ ఆగు, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. మిస్టర్ ట్రాయ్ మానస్, నేను ఒక నెంబర్ పంపిస్తున్నాను. ఆ నెంబర్ గూగుల్ మ్యాప్ నాకు కావాలి. వీడికో 50,000 కొట్టు. ఏం మాట్లాడుతున్నావురా?
అయిపోయింది. కొట్టావా? ఇమీడియట్లీ పంపించేశాడు. తుక్కు కూడా ఫ్లాట్ నెంబర్ 152 అంటే ఇది 153. పక్కిల్లే. అవును సుధా. పక్కిల్లు కోసం మనం 1,20,000 అది వసూలు చేద్దాం. సుందరం ఇందాక 10,000 తీసుకొని దుబాయ్ దాకా మమ్మల్ని తీసుకెళ్లి అబద్ధం ఆడతావా? అర్జెంట్ గా మా వాడి చెల్లి పెళ్ళుంది, 1,20,000 కొట్టావు. 1,20,000 సార్. మీరు వేసిన 10,000 ఈఎంఐ కట్టేపోయాయి సార్. నేను మీకు డబ్బులు చెల్లించాలని నాకు ఉద్యోగం కూడా లేదు సార్. దివాకరం అయ్యో పోన్లే, వానికి ఉద్యోగం లేదంటే కదా. అలా ఎలా దివాకరం? 1,20,000 వాడికి ఇచ్చాం, వాడికి ఉద్యోగం లేదంటే మనకి ఎలాగా? చెల్లెలు పెళ్లి ఆగిపోద్ది. నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు? సాఫ్ట్వేర్. నువ్వు వీడి ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు వీడి ఉద్యోగం చేస్తున్నావు. నెలకి 50,000 చొప్పున 3 నెలలు ఉద్యోగం చేస్తే 1,50,000. మా 1,20,000 పోగా 30,000 వడ్డీతో సహా వస్తుంది. ఓకే, అది కాదు నేను చేస్తున్నాం. నువ్వు ఇల్లు ఉద్యోగం కంటే అది కాదు. నెల రోజుల తర్వాత దివాకరం కర్ణాకర్ నెల రోజులు అయింది కదా, ఇప్పుడు ఓదయ్యాలు ఇస్తా అన్నాడు కదా. హలో, సుందరం ఆఫీస్కి రావట్లేదా? సుందరం ఇలా గజగజ వణుకుతున్నా, ఏమైంది? నేను మందు మానేసా కదండి, దాని వల్ల అనుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నాను సార్. సరే, నా 2 కిడ్నీలు పాడైపోయాయని చెప్పాడు సార్. ఇప్పుడు అతనికి 2 కిడ్నీలు పోయినాయి. 2 కిడ్నీలు పోతే అతను జాబ్కి వెళ్ళలేదు. జాబ్కి వెళ్ళకపోతే డబ్బులు రాకపోతే నీ చెల్లి ఆగిపోద్ది. ఎందుకంటే నీ చెల్లి నీకు చెల్లి అయితే నాకు చెల్లిరా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం? నువ్వు ఒక కిడ్నీ, నేను ఒక కిడ్నీ ఇద్దాం. నేను కర్ణాకర్ నీ చెల్లి పెళ్లి కోసం నేనే ఒక కిడ్నీ ఇస్తే నువ్వు ఒక కిడ్నీ లఫోట్. కిడ్నీలా కిడ్నీలు తర్వాత వాడికి ఇచ్చి మళ్ళీ మనం తీసుకోవచ్చా? ఓకే, పద హాస్పిటల్కి. జాగ్రత్తగా రావాలి, అసలే నువ్వు ఉత్తి మనిషి కాదు. అమ్మా కర్ణాకర్ కిడ్నీలు తీసుకుంటే మంచి హుషారుగా ఉన్నాడు. కిడ్నీలు నువ్వొకటి నేనొకటి ఇచ్చినాము. నాకేమో నీరసంగా ఉంది, నువ్వేమో హెల్దీగా ఉన్నావు. ఎందుకు? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఒక కిడ్నీ ఇవ్వడం వల్ల నీరస పడిపోతాడంటే నీ 2 కిడ్నీలు ఇప్పించేశాను దివాకరం. ఆ 2 కిడ్నీలు నువ్వు డబ్బులు సంపాదించిన తర్వాత ఇచ్చేయాలి. నేను ఎందుకు ఇస్తాను సార్? ఎందుకు ఇవ్వండి సార్. నేను అది నా 2 కిడ్నీలు. నువ్వు వెళ్ళు, చెప్తా. మనకు డబ్బులు చెల్లి పెళ్లి అవసరం. ఇది నేను మోస్తాను దివాకర్. జాగ్రత్త. అది పట్టుకో దివాకర్. అయ్యో 1 month తర్వాత సుందరం ఏమన్నా ఫోటో షూట్ చేసుకుర్రా? ఫోటోలోనికి ఎక్కాడు దివాకర్. ఏమైందమ్మా సుందరానికి? నా మొగుడు చచ్చిపోయాడబ్బా. ఫోటో చూస్తేనే అర్థమైందమ్మా. ఎలా చచ్చిపోయాడు అని అడుగుతున్నా. బాగా తాగేసి రైలు పట్టాల మీద పడుకున్నాడు. ఓ, మెట్రో ట్రైల్ ఎక్కేసిందా? లేదు, ఆరెంజ్ సౌండ్కి లేచి నిల్చున్నాడు. బ్రిడ్జ్ మీద నుంచి దూకుపోయి కాలు జారి రోడ్డు మీద పడ్డాడు. లారీ గుద్ది చచ్చిపోయాడు. మీలో కరుణాకర్ అంటే ఎవరు? నేనేనమ్మా. తీసుకో 10,000. మీలో దివాకర్ అంటే ఎవరు? నీకు 3 లక్షలు ఇవ్వాలంట కదా, తీసుకో. కరుణాకర్, ఈ 3 లక్షలు నాకు కావాల్సింది. అమ్మా, పోయేటప్పుడు 2 కిడ్నీలు ఏమన్నా పక్కన పెట్టిండా? తీసురబ్బాయి, తీసారు. థ్యాంక్ యూ. ఎక్కడున్నాయి? ఆ కిడ్నీ అమ్ముతేనే కదా 3 లక్షలు వచ్చాయి. కిడ్నీలు పోతే పోయినాయి కానీ దివాకరం, మీ చెల్లెలికి 3 లక్షలు గిఫ్ట్ గా నా 10,000. ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు దివాకరం. ఎందుకంటే మీ చెల్లి కాదు, నా చెల్లిరా. అమ్మా అన్నయ్య, మీ బావగారు గుడ్ని తీసుకొచ్చారు. నాకు కట్నం వద్దు, ఏమొద్దు, నీ ఫ్రీగా చేసుకుంటా. అది ముక్క ముందు చెప్పొచ్చు కదరా. 2 కిడ్నీలు పోయినాయిరా. అదే ఇంకా ముందు చెప్పొచ్చు. కొడితేనేమో ఆమె వద్దంటది. హనీమూన్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. ఒక 5 lakhs ఏమైనా సెట్ చేస్తావా? దివాకరం ఏదో 5 లక్షలు కావాలి హనీమూన్ కన్నారు. మనం ఏమైనా ఇద్దాం అనుకుంటావా? వచ్చావా కరుణాకర్? కొట్టొద్దన్నారు కదా, మనం వెళ్ళిపోదాం. ఏం లేవు లోపట.
ఖుష్బు మ్యామ్. నిజంగానే దిస్ ఇస్ ఇట్, సూపర్. ధనాధన్ ధనరాజ్ అయితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ ఈ రోజు నిజంగానే చూసాను ఒక క్లియర్ కట్ లో ఒక స్కిట్, సూపర్ స్క్రీన్ ప్లే, ఆ గ్రోత్ ఉంది కదా, ఫెంటాస్టిక్. అండ్ రాజు సూపర్ పర్ఫార్మెన్స్. అందరూ మీ డాన్స్ అంతే, అమ్మో ఫస్ట్ టైం చూసిన వెంటనే నేను చెప్పాను ఆ రోజు మీకు, మీరు కూడా చిన్ను గారు అందరూ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఇది మరి కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరికి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, ఒక కథ నడిపారు, చాలా నీట్ గా ఉందండి, చాలా బాగా చేశారు. ముఖ్యంగా బాగా చేసింది యాదమరాజు. అంత అండర్ యాక్టింగ్ అంత ఇదిగా చేయగలడని నేను అనుకోలేదు. అండర్ యాక్టింగ్, ఆ స్వాతి ముత్యం లాగా సెటిల్డ్ గా ఆ కొట్టపోవడం ఇంకా బాగుంది, ఆ చెప్పడం ఇంకా బాగుంది, చాలా బాగా చేశారు. ధనరాజ్ గారు, మీ కంబ్యాక్ ఎపిసోడ్ లో చేసిన ఫస్ట్ స్కిట్ కి ఇంత మంచి కాంప్లిమెంట్స్ రావడం ఎలా అనిపిస్తుంది? దివాకరం గాని కరుణాకర్ గాని ఇన్స్పిరేషన్ కృష్ణభవన్ గారే. ఆయనే ఇలాంటివన్నీ వాడుతుంటారు. ఒక హెల్దీ కామెడీని ఎక్స్పెక్ట్ చేసే పీపుల్ అందరికి నా తరపు నుంచి, అంటే యాదమరాజు తరపు నుంచి ఇక్కడ నుంచి ప్రామిస్ చేసేది ఏంటంటే స్లాప్స్ ఉండవు, ఉన్నా కూడా మీరు ఒప్పుకునే స్లాప్స్ ఉంటాయి, క్లాప్స్ మాత్రమే ఉంటాయి మా స్కిట్ కి. సూపర్ 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 సూపర్. శ్రీను గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టేజ్ పైన వచ్చి పర్ఫార్మ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ ఇలా కలవటం. ఎందుకంటే జబర్దస్త్ అనేది చాలా మందికి లైఫ్ ఇచ్చింది, చాలా మందికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ లైఫ్ ఇచ్చింది. సో అలాగే నాకు మళ్ళీ మంచి కంబ్యాక్ అవుద్దని నేను అనుకుంటున్నా. అండ్ ఫైనలీ అక్కడ ఉన్న మరో సీనియర్ రామ్ ప్రసాద్ గారు, మీరు కూడా ఈ షోకి భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ధనరాజ్ గారు మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది? మాకు అప్పుడున్న పాత 6 టీమ్ లీడర్స్ లో టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ధనరాజన్ ఒకటే. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ధనరాజన్ టైమింగ్ ఎక్కడ మిస్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది గ్యాప్ తీసుకున్నది వచ్చిన తర్వాత టైమింగ్ అందుకు చాలా కష్టం, అందులో ఈ స్టేజ్ మీద టైమింగ్ అని చాలా కష్టం. ధనరాజన్ అదే ఫ్లోలో ఉన్నామన్న, ఎరగదీసి పెట్టేశావు నువ్వు. మళ్ళీ జబర్దస్త్ రావడం మా అందరికి ఎనర్జీ వచ్చింది, సీరియస్గా కాదు. నిన్ను కాంపిటీషన్ గా తీసుకుంటాను మేము ఇంకా.